నమస్తే టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. నవకోటి జప నవవింశత పూర్ణాహుతి మహాయజ్ఞంలో పాల్గొని ప్రారంభించిన మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటనారాయణరావు దంపతులు మరియు ఎంపీపీ మోపిదేవి హరినాథ్ బాబు విజయ నిర్మల దంపతులు నిజాంపట్నం వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం బ్రహ్మశ్రీ సద్గురు శివకేశవ జగన్నాథ స్వామి వార్ల దివ్య అనుగ్రహంతో మాతృశ్రీ కోటేశ్వరమ్మ మాతృశ్రీ లక్ష్మీకాంతమ్మ గార్ల దివ్య ఆశీస్సులతో బ్రహ్మశ్రీ సద్గురు జగన్నాథ స్వామి ఆశ్రమ సేవా సమితి పొన్నూరు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యజ్ఞం కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు దంపతులు ఎంపీపీ మోపిదేవి విజయ నిర్మల హరినాథ్ బాబు దంపతులు పాల్గొన్నారు. వారికి పండితులు వేద మంత్రాలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ప్రసాదం వాసుదేవ మరక శ్రీనివాసరావు మార్కండేయులు ఎంపీటీసీ నాజర్ ఖాన్ ఆలపాటి బుజ్జి ఆలమూరు కృష్ణారావు సుమన్ మరియు ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. జగన్నాథ జై సద్గురు మూర్తులకు శివకేశవులకు సద్గురు జగన్నాథ స్వామికి మాతా కోటరత్నమ్మ తల్లికి మాతా లక్ష్మీకాంతమ్మ తల్లికి జై జగన్నాథ. ఓం నమో నారాయణాయ నమః శివాయ బ్రహ్మణే నమః. ఆపేసేసి ఈరోజు ఈ నిజాంపట్నం గ్రామంలో నవకోటి జప యజ్ఞం 29వ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఊర్లో చేసుకుంటూ ఈ సంవత్సరం నిజాంపట్నంలో చేస్తున్నాం. ఇది నిజాంపట్నంలో చేయటం రెండవసారి. 2006లో ఒకసారి ఇదే స్థానంలో చేశాము. ఇదే టీంతో మోపిదేవి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఆలపాటి సాంబశివరావు ఆలమూరు కృష్ణారావు తూనుగుంట్ల కృష్ణమోహన్ సతీష్ గారి ఆధ్వర్యంలోనే 2006లో కూడా ఇట్లానే ఇదే స్థానంలో జరిగింది. ఇప్పుడు మళ్ళీ 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతున్నది. 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు. అట్లాగే అనగాని సత్యప్రసాద్ గారు కూడా ఈ సంవత్సరం వారి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నదండి. ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయి. ఉదయం 9 గంటలకి హోమం, అక్కడి నుంచి సాయంకాలం పూట ప్రతిరోజులో ఇవాళ రోజున వచ్చేసరికి సిద్ధి బుద్ధి విఘ్నేశ్వర స్వామి కళ్యాణం, రేపు శివపార్వతుల కళ్యాణం, ఎల్లుండి అంటే 13వ తారీఖు బ్రహ్మశ్రీ జగన్నాథ స్వామి వారి జీవిత చరిత్ర గానామృతం. అది ఎట్లా అంటేనండి, పొన్నూరు శాస్త్రలింగేశ్వర స్వామి దేవస్థాన వ్యవస్థాపకులు నిర్వాహకులు నిర్మాణం చేసినటువంటి బ్రహ్మశ్రీ సద్గురు జగన్నాథ స్వామి వారి గానామృతము. తర్వాత సామూహిక కుంకుమ పూజలు ఉంటాయి 13వ తారీఖు. 14వ తారీఖు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కళ్యాణ మహోత్సవం, శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అంటాము. 15వ తారీఖు పూర్ణాహుతి. 12 గంటల తర్వాత పూర్ణాహుతి జరిగిన తర్వాత 25 కేజీల కర్పూరంతో పూర్ణాహుతితో పూర్తవుతుంది. దాని తర్వాత చక్ర స్నానం ఉంటుంది. చక్ర స్నానంతో ఈ 5 రోజుల కార్యక్రమం నవకోటి జప యజ్ఞాలు సమాప్తం అవుతాయి. జై జగన్నాథ్. పూర్ణాహుతి మహాయజ్ఞము నిజాంపట్నం గ్రామంలో 11, 12, 24 బుధవారం నుంచి 15, 12, 24 వరకు జరుగుతుంది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంకు
గౌరవనీయులు మాజీ రాజ్యసభ్యులు మాజీ మంత్రివర్యులు మోపిదేవి వెంకట రమణారావు గారు మరియు రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు మరియు నిజాంపట్నం మండల ప్రెసిడెంట్ గారైన మోపిదేవి వెంకట హరినాథ్ బాబు గారు మరియు శ్రీ అనగాని శివప్రసాద్ గారు తెలుగుదేశం నాయకులు మరియు బొమ్మిడి రామకృష్ణ గారు ధర్మపత్ని వెంకటరమణ పట్టణ తెలుగుదేశం స్వర్ణాంధ్ర బోర్డు ఓనర్స్ అసోసియేషన్ నర్రా సుబ్బయ్య నాగమణి జడ్పీటీసీ నిజాంపట్నం వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఈ వచ్చే జగన్నాథ స్వామి గారి ఆశీస్సులు పొందవలసిందిగా అందరినీ కోరుతున్నాము. త్రిమూర్తుల యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము.